నేనైతే హెయిర్ కట్ చేసిన అనమాట. ఇదైతే కట్ చేయకముందు జడ. ఎప్పటినుంచో కట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఉన్న కాడికి మంచిగుంటే మంచిది గదా! తోకలు, ఈకలు ఏం లాభం సన్నగా అయిపోయింది గదా! అందుకని కట్ చేయాలనిపించింది. కానీ కట్ చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. మా అక్క అయితే బాగా కట్ చేస్తది. కానీ దానికి వీలైనప్పుడు నేను ఉండను. నాకు వీలైనప్పుడు అక్క ఉండదు. పార్లర్‌కి వెళ్ళే అలవాటు అయితే లేదు మనకి. అందుకని ఎట్లనో అట్లా నేనే కట్ చేద్దామని అయితే కట్ చేసుకుంటున్నా. అమ్మ అయితే ఈడనే ఉంది గదా! హెయిర్ కట్ చేస్తా అంటేనే తిట్టింది. ఇంకా కట్ చేస్తే ఏమంటది? ఏమన్నా అననని చెప్పి అయితే కట్ చేసేసిన. మా ఆయన కూడా తిడతా ఉంటాడు ఎటైనా వెళ్ళినప్పుడు ఇంకా రెడీ అయితే లేట్ అయిపోతుందని. కట్ చేసుకో చప్పదాకా ఎందుకు అని. చూస్తే అవి ఇంతే కొడుతున్నాయి సన్నగా ఉండి కానీ అరచేతంత పొడుగున్నాయి అవి కట్ చేసినవి కూడా. నాకైతే మస్తు బాధ అయితే అనిపించింది. కానీ ఏముంది మళ్ళీ పెంచుకోవచ్చులే, అది మన చేతిలోనే ఉంది కదా. మొత్తానికి అయితే కట్ చేసిన తర్వాత జడ అట్లా అయింది అంత చిన్నగా. ఈ రోజు అయితే ఇక బట్టలు బాగున్నాయని మెషిన్లో అయితే వేసేసిన. మమ్మీ కూడా వెళ్ళిపోయింది మేము చేనుల నుంచి రాగానే. పాపం పాపం అంటే వెళ్ళాలి కదా ఇక. నేను స్నానము నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇక బట్టలు కూడా అయిపోయినాయి. కుకీ అని అయితే పడుకోబెట్టి ఇంకా బట్టలు ఎండేయడానికి అయితే పోయినా. ఈరోజు అయితే బట్టలు బాగున్నాయి కదా. ఒక్క సైడే కాదు 2 సైడ్లు సరిపోయింది అనమాట, నిండిపోయినాయి మొత్తము. ఇందులో అయితే ఎక్కువ కుకీ గానే ఉంటాయి అనమాట. వాడు ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక ప్యాంట్, అటు సైడ్ వెళ్ళి అటు ఒకటి అట్లా ఇప్పేస్తూనే ఉంటాడు. మొత్తానికి చేస్తున్నా కానీ కొంచెం హెయిర్ కట్ చేసిన బాధనే అయితే ఉంది. దాంది ఏముందిలే మళ్ళీ పెంచుకోవచ్చు, అది మన చేతిలోనే ఉంది కదా. మంచిగా కేర్ తీసుకుంటే, కానీ అంత కేర్ తీసుకునే ఓపిక నాకైతే ఉండదు.